అధ్యక్షుడు గారికి, రాష్ట్ర అధ్యక్షులు అప్పటితక్క మురళి గారికి, అఖిల భారత ప్రధాన కార్యదర్శి జగన్నాథన్ గారికి, మీ అందరికీ వేదిక పైన పెద్దలందరికీ నమస్కారం. మొదటగా 3 ఏళ్ల పాటు ఉండే కమిటీకి ఇలా ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గానికి అందరూ కూడా శుభాకాంక్షలు. మంచి అలవాటు ఉంది పద్మశాలి ఎన్నికలు జరుపుకోవడం, నిష్పక్షపాతంగా నాయకులు ఎన్నుకోవడం. ఇంకే సంఘంలో జిల్లాలో అలాంటి ఒరవడి లేదు. మీ అందరూ కూడా అభినందనలు. పద్మశాలకి గౌడ్లకి అభినవ సంబంధం ఉంది. మీరు శివుని పూజ చేస్తారు, మేము కూడా శివుని పూజిస్తాం. మేము కూడా మార్కండేయుని పూజ చేస్తాం. నేను చెప్పదలుచుకుంది, ఏ కులంలో పుట్టినా కులాభిమానం ఉండాలి, తప్పు లేదు. కులం పిచ్చి ఉండకూడదని కులాభిమానం ఉండాలి. నేను ఈ మధ్య చాలా చోట్ల చెప్తా ఉన్నాను, ఏ కులంలో ఎవరు పుడితే వారు ఆ కులాన్ని అభిమానిస్తూనే కొద్ది రోజులు ఈ కులాన్ని పక్కన పెట్టి బీసీలంతా ఏకమైదాము అని. నేను ఎందుకు మాట చెప్తా ఉన్నానంటే, కులాలుగా వెళ్ళిపోయినప్పుడు మన సంఖ్య తక్కువ కనపడుతుంది. కొందరు 5%, కొందరు 2%, కొందరు 3% కనపడతాం. కానీ పద్మశాలి, మునురు కాపు, గౌడు, ముదిరాజు వెనకబడ్డ తరగతుల కులాలని ఏకమైతే మనం 56% ఉన్నామని ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు జరిపిన కుల సర్వేలో తెల్లటమైంది. ఒక చరిత్రాత్మక నిర్ణయం. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో భారత్ జోడో యాత్ర చేస్తూ దేశాన్ని సమూలంగా చదవగలిగినాడు, భౌగోళికంగా చూడగలిగినాడు, కులాల వారీగా అర్థం చేసుకోగలిగినాడు, మతాల వారీగా అర్థం చేసుకోగలిగాడు. కాబట్టే వారి మధ్య నుంచి వచ్చినటువంటి అంశం కుల సర్వే. ఆ కుల సర్వేని తూచా తప్పకుండా ఒక రెడ్డి కులస్తులై ఉండి కూడా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి మనం ఎంతో ఉన్నామని అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జరుగుతుంది. రాకేష్ రెడ్డి గారికి చెప్తా ఉన్నారు, బీసీ ముఖ్యమంత్రి కావాలని. మీకు అభినందనలు. రెడ్డి నుండి కూడా మీరు ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారంటే సమాజంలో జరుగుతున్న మార్పుకు అనుగుణంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా గుప్తా గారు కూడా దాన్ని ఏకీపిస్తారని అనుకుంటా ఉన్నాను. పరిస్థితులు మారుతూ ఉన్నాయి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మేము ఎంతుంటే మాకంత అనేటువంటి నినాదం వచ్చింది. జనాభాలో నేను ఎంతుంటే మాకంత కావాలని అడుగుతూ ఉన్నారు. దాన్ని ఘనంగా సమర్థిస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు. దాన్నే మన ప్రధానమంత్రి గారు కూడా అనుసరించి కుల సర్వేకి దేశంలో జరగబోయే జన సర్వేలు కుల సర్వే జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కోరడాన్ని నేను కూడా అభినందిస్తా ఉన్నాను. షబీర్ అలీ గారికి స్వాగతం. జన సర్వేలు కుల సర్వేలు చేర్చడం అనేది అభినందన విషయం. మిత్రులను అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది మిత్రులు చెప్పారు, కులంలో చాలామంది డాక్టర్లు ఉన్నారు, చాలామంది ఇంజనీర్లు ఉన్నారు మీ దగ్గర, కొంతమంది ఐఏఎస్ ఉన్నారు. ఇటీవల నారాయణ గారు ఐఏఎస్ గారు బుక్ రచిస్తున్న ఎంత వెళ్ళాం. శాస్త్రజ్ఞులు ఉన్నారు. రాజకీయంగా నాయకులు తక్కువ ఉన్నారన్న మాట పెరగాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, మీ మాట మీకు కావాలంటే, మీ వాటా కోసం అడిగే నాయకులు కావాలి. ఆ నాయకులు కావాలంటే మనం తయారు చేసే రావు. సహజంగా నాయకత్వ లక్ష్యంలో వ్యక్తులు ముందుకు రావాలి. మీ కులంలో వ్యక్తులు ముందుకు వచ్చి సమర్థవంతంగా పనిచేస్తానంటే కాంగ్రెస్ పార్టీ మీకు అవకాశాలు ఇస్తుందని మనం కూడా ఈ సందర్భాన్ని మనసు చేస్తాం. గతంలో వీరవర్ధన్ గారు ఎమ్మెల్యేగా గెలిచినారు. త్రివేణి గంగాధర్ గారిని ఆరోగ్యం మున్సిపల్ చైర్మన్గా చేసుకున్నాం. 6 పెద్ద పట్టణానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పి ఒప్పించి త్రివేణి గంగాధర్ ఎక్కడున్నారు వారిని చైర్మన్గా చేసుకున్నాం. పద్మశాలి సంఘం మీటింగ్ అయినప్పుడు కొండా లక్ష్మణ్ బాబూజీని గుర్తు చేసుకోవడం మనందరి గౌరవం, కర్తవ్యం. గొప్ప నాయకుడు, నిస్వార్థ నాయకుడు, తెలంగాణ కోసం రాజీనామా చేసి
మళ్ళీ ఏ పదవి అడగలేనటువంటి నాయకుడు దేశంలో ఉన్నారు అని అంటే కొండాలసిన బాపూజీ గారు. అన్నీ ఉండి భవిష్యత్తులో ఇంకేమో పెద్ద పదవులు అధిరోహించే అవకాశం ఉండి కూడా ఒక కారణం కోసం, ప్రజల ఆకాంక్ష కోసం ఉన్న మంత్రి పదవిని రాజీనామా చేసిన ఘనకుడు కొండాలక్ష్మణ బాపూజీ గారు. అలాంటి నాయకుడు మన కులంలో పుట్టాడంటే మనందరూ కూడా గర్వకారణం. ఆయన స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలి, నీ కులం నుంచి కూడా నాయకులు రావాలి. వచ్చినప్పుడే అన్ని కులాల నుంచి నాయకులు వచ్చినప్పుడే సమానత్వం వస్తుంది. ఆ సమానత్వం కోసమే ఇలా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది, రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ఉన్నారు. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కొత్త కమిటీ ఏర్పడినారు. మీ హయాంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగాలి. మా భూపతి రెడ్డి గారు మీకు ల్యాండ్ ఇచ్చినారు. మేము కూడా అడుగుతా ఉన్నాం మిగతా కులాలు కూడా ఇవ్వాలని. అన్ని కులాలు ఆదుకోవాల్సిన అవసరం ఆయన భూమి ఆయన దగ్గర ఉంది. ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన దగ్గర భూమి ఉంది. అన్ని కులాల వారికి అవకాశాలు కావాలి. మీరు 10 లక్షలు ఇచ్చినారు. భవిష్యత్తులో ఇంకేం ఆర్థిక సాయం డెఫినెట్గా ఆలోచిద్దాం. బిల్డింగ్ నిర్మాణం కోసం తోడ్పడతామనే మాట కూడా సుందరంగా మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు. అభివృద్ధి విషయంలో పార్టీలకు ఖచ్చితంగా పనిచేయాలి. పార్టీలు ఏదైనా ప్రజలే ముఖ్యమంత్రులు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ దశగా పోదామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. పద్మశాలి విషయంలో ఒక చైర్మన్ ఇచ్చుకున్నాం అన్ని గారు ఇక్కడ కదా, ఇంకా చైర్మన్ ఇవ్వాల్సి ఉంది. దాంట్లో కూడా అవకాశాలు పరిశీలిస్తాం. అనిల్ గారు చెప్పినట్టుగా డీసీసీలో కానీ పట్టణ కాంగ్రెస్ విషయంలో కానీ ఏ మాత్రం అవకాశం ఉన్నా పద్మశాలి కులానికి పెద్దపీట వేస్తామనే మాట కూడా మనం చేస్తాము. 3 కార్పొరేటర్ ఉన్నారు. ఎంతమంది ఎదుగుతారో చూద్దాం. బీఫామ్ ఇచ్చే బాధ్యత మాది, గెలిచే బాధ్యత మీది. గెలిచేవాడికి స్పీడ్ ఇస్తాం. ఎన్నికలంటే రేపు మళ్ళీ సూర్యనారాయణ గుప్తా మాకు పోటీగా ఉంటాడు, ఎంఐఎం మాకు పోటీగా ఉంటుంది, రకరకాల పార్టీలు పోటీగా ఉంటాయి. కానీ గెలవాలనుకున్నప్పుడు రాజకీయ లక్షణాలు ఆ సత్తా ఉన్న నాయకులు మాకు కనబడితే డెఫినెట్గా పరిశీలించి సీట్లు ఇస్తామనే మాట అది మధ్యలో పెట్టుకోవాల్సిన మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డికి, మా వేణు కూడా చెప్తా ఉన్నాం. తాహిరుద్దీన్ అమ్నార్ ఇక్కడ ఉన్నారు. అవకాశం ఏదొచ్చినా అధికారాన్ని తప్పకుండా పంచుతామనే మాట చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడే వచ్చిన షబీర్ అలీ గారు, మేమందరం కూడా రాహుల్ గాంధీ అడుగుజాడులో నడిచే కార్యకర్తలు. వారి కోరిక ఈ దేశంలో జిస్కి జితని ఆబాదీ ఉస్కి ఉతని భాగేదారి, ఆ మాటతో పోతా ఉన్నాం. కాబట్టి ఈ పట్టణంలో పద్మశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఆ తమాషా ప్రకారం అవకాశం తప్పకుండా ఇస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, భవిష్యత్తులో మీ కార్యకాలంలో ఫలానా దత్తాత్రేయ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇది జరిగిందని చెప్పుకునే విధంగా మీరు ఆ కట్టడాలు చూపించగలగాలి, ఆ కార్యక్రమాలు చేయగలగాలి. దానికి మా వంతు సహకారం తప్పకుండా ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇక్కడే కాదు ఈ పట్టణంలో కాదు మా రాష్ట్ర ఉన్నాడు. నేను మొన్న ఖమ్మం పోయాను. ఒక పెద్ద స్థలంలో గోడ కన్వెంట్ సెంటర్ శంకుస్థాపన పోయాను. ఇప్పుడు చెప్తాను నా పక్కనే స్థలం ఉందని. 3 ఏళ్ళ లోపల ఆ స్థలంలో పెద్ద నిర్మాణం మీద చేయడమే కాబట్టి మమ్మల్ని పిలువండి, మేము వస్తాం. ఖమ్మంలో కూడా ఒక పద్మశాలి భవనం కట్టుకొని దానికి పిలుస్తాం, మేము కూడా వస్తామని మాట కూడా మనం చేస్తాం. అన్ని జిల్లాలు, అన్ని పట్టణాలు, అన్ని కులాల వారు ఎదగాలి. అంతిమంగా ఒక మాట చెప్తాను, నేను ప్రతి మీటింగ్లో చెప్తాను, చదువే ప్రధానం. పిల్లల్ని బాగా చదివించాలి. చదువుకున్నోడు జీవితం కలం టీవీ లాంటిది, చదువుకోకుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ. చాలామంది ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ చూసుకుంటారు. నేను చూసాం, పట్టణాలు నుంచి టీవీ మాత్రమే ఉండేది, బ్లాక్ అండ్ వైట్ చిన్నదిగా ఉండదు. చదువుకోకుండా అట్లా ఉంటుంది. ఇలా కలర్ఫుల్ 100 ఇంచులు 150 ఇంచుల టీవీలు వచ్చాయి. ఎంత చదువుకుంటే అంత పెద్ద కలర్ టీవీ లాగా జీవితం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని చదివించాలి. మన కులం చేసే వృత్తి మనకు ఉంటుంది.
దాంతోపాటు చదివించాలి. చదివిస్తేనే భవిష్యత్తు. నేను ఇటీవల ఒలింపిక్స్కి పోయాను, ప్యారిస్కి. మా హోటల్లో ఒక కపుల్ ఉంటుంది. నేను అడిగినాను, మీరు ఏం చేస్తారంటే, ఆయన నెదర్లాండ్స్ నుంచి వచ్చాడు. ఇద్దరు కూడా మైక్రోసాఫ్ట్లో పెద్ద ఇంజనీర్లు. తర్వాత కొన్ని ఫోటోలు చూపించాడు. ఆ నెదర్లాండ్స్లో వడ్రంగి వృద్ధి చేస్తాడు. ఆ వడ్రంగి వృద్ధి చేసిన ఫోటోలు చూపించాడు. అంటే ఎంత ఎత్తుకెదిగినా ఆ వృత్తి మారలే. నెదర్లాండ్స్లో ఆ వృత్తి చేస్తా ఉన్నాననే మాట చెప్పడం జరిగింది. మైక్రోసాఫ్ట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం నుండి కూడా ఆ నెదర్లాండ్స్ యువకుడు కుల వృత్తి చేస్తూ ఉన్నాడు. కుల వృత్తులు నశించకూడదు, కుల వృత్తులు ఉండాలి. కుల వృత్తులు ఉంటేనే మానవాళికి మంచిది. కుల వృత్తులు ఉంటూనే పిల్లలు చదివించాలి, పెద్ద చదువులకు పోవాలి. అమెరికాలో చాలామంది ఉన్నారనే మాట పెద్దదిగా చెప్పారు. అమెరికా పోయే వాళ్ళ సంఖ్యను కుదించారు. అందరూ అమెరికా పోతే మనకి ఇబ్బంది అవుతుంది. కుటుంబంలో నలుగురిలో ఒకరే పోవాలి. మిగతా వాళ్ళు దేశానికి సేవ చేయాలి, పట్టణానికి సేవ చేయాలి, మన సమాజానికి సేవ చేయాలి. ఆ దశగా ప్రయత్నం చేయాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ నాకు ఈ పిసిసి పదవి అనేది నాకు పదవి కాదు, ఇదొక బాధ్యత. ఈ బాధ్యతతోని గతంలో ఇక్కడ డి శ్రీనివాస్ గారు కూడా ఆ బాధ్యత నిర్వహించిన సందర్భం. ఇది ఒక పెద్ద బాధ్యత. ఈ బాధ్యతను ఉపయోగించుకొని ఇందాకే మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, నేను షబీర్ అలీ గారు. నా కోరికల్లా ఎన్నికలు వచ్చినప్పుడే పార్టీలు, ఎన్నికలు అయిన తర్వాత మన జిల్లా, మన పట్టణం సమూలంగా అభివృద్ధి కావాలి. ఆ దశగా కలెక్టర్గా మీరు మాకు ఇచ్చే సూచనలు ఇవ్వండి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి నెప్పించి ప్రాజెక్టు తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పడం జరిగింది. నిజామాబాద్ ఒకప్పుడు పారిశ్రామికంగా, వ్యవసాయంగా పరంగా పెద్ద జిల్లా ఇలా వెనుకబడుతూ వచ్చింది. పూర్వవైభవం రావాలి. ఆ వైభవం కోసం మేము కృషి చేస్తామని మాట కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ, మరొక్కసారి మీ అందరి మార్కండేయ వంశస్థులందరికీ కూడా ఈ కొత్తగా ఎన్నికైన బాడీ ప్రమాణ స్వీకార శుభాకాంక్షలు. భవిష్యత్తులో కలిసి నడుద్దాం. కులాన్నే కాదు, మన పట్టణాన్ని, మన జిల్లాని అభివృద్ధి చేసుకుందామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.